Today we're going to cook for my office people and the menu is Bagara rice with semi-chicken gravy along with raita. చాలా సింపుల్ yet చాలా టేస్టీగా అయ్యే బగారా అన్నం చేసుకుందాం. ఇంగ్రీడియంట్స్ బిర్యానీ ఆకులు మేము మర్చిపోయాం గాస్ ఫోటో తీయడానికి. అండ్ 2.5 దాల్చీని చెక్కలు, 6 to 7 యాలకులు, 6 to 7 లవంగాలు, 2 స్పూన్స్ షాజీరానే అసలైన టేస్ట్ ఇస్తుంది. అండ్ 1 అనాసి పువ్వు, 2 ఆనియన్స్ స్లైస్గా కట్ చేసుకొని 4 పచ్చిమిర్చి స్లిట్ చేసి పెట్టుకోవాలి. మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా, 1 హోల్ బంచ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి. బగోనా మంచిగా వేడి అయిన తర్వాత 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం సేపు అట్లనే వదిలేసి తర్వాత బిర్యానీ ఆకులు, దాల్చీని చెక్కలు, 4 to 5 యాలకులు, 4 to 5 లవంగాలు, 2 స్పూన్స్ షాజీరా, తర్వాత 1 అనాసి పువ్వు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా సాటే చేసుకోవాలి. సాటే అయ్యాక 2 స్లైస్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. వేసుకొని మంచిగా మళ్ళీ సాటే చేసుకోవాలి. ఆనియన్స్ పింక్ కలర్ టర్న్ అయ్యేలాగా వెయిట్ చేయాలి. మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి మంచిగా ఉప్పు వేసుకోవాలి తగినంత. తర్వాత అదే ప్యాన్లో మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్ వేసుకోవాలి. మేము ఇక్కడ 1.5 కన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నాం, సో దట్ కొంచెం ఘాటుగా ఉంటుంది గైస్, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అది వేసాక జింజర్ గార్లిక్ పేస్ట్ని ఆనియన్స్తో మంచిగా కలిపేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ అసలైన టేస్ట్ ఇస్తుంది బగారా అన్నంకి. ఇదంతా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఫోర్ స్లిట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ మంచిగా సాటే చేసుకోవాలి. సాటే చేసుకున్న తర్వాత ద మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనాని వేసుకోవాలి. పుదీనా ఒక 1 కట్ ఆఫ్ పుదీనాని మంచిగా కట్ చేసి దాన్ని వేసేయండి. తర్వాత మిక్స్ చేయండి. ఇక్కడ మిక్స్ చేస్తుంటే మీకు అర్థమవుతుంది ఆ పుదీనా ఎంత వేసుకుంటే ఇంత తక్కువ అయిపోయిందని. కానీ దాని ఫ్లేవర్స్ అది తీసుకుంటుంది. మంచిగా సాటే అయిన తర్వాత మేము ఇక్కడ వాటర్ పోసుకుంటున్నాం. 10 glasses వాటర్. మేము 5 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి దానికి ఈక్వల్గా 10 గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం. ఎందుకంటే ఇట్ ఈస్ 1:2 రేషియో. సో 1 glass రైస్ అంటే 2 glasses వాటర్. మంచిగా బాయిల్కి రానియాలి. వాటర్ మంచిగా బాయిల్ అయ్యాక పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. మేము ఇక్కడ నార్మల్ రైస్ని యూజ్ చేసాము. మీకు ఇంకా ఫ్లేవర్ కావాలంటే బాస్మతి రైస్ యూజ్ చేయొచ్చు. వేసాక మంచిగా మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఎక్కువ కలిపొద్దు, ఎందుకంటే రైస్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. 15 minutes హై ఫ్లేమ్లో అండ్ 5 minutes లో ఫ్లేమ్లో చేసుకుంటే బగారా అన్నం రెడీ అయిపోతుంది. టేస్టీ బగారా రైస్తో తినడానికి చాలా టేస్టీ చికెన్ సెమీ గ్రేవీ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 kgs చికెన్ తీసుకున్నాం. ఇక్కడ చికెన్ తీసుకున్నాక 4 ఆనియన్స్ మంచిగా కట్ చేసుకొని దాంతోపాటు 6 to 7 పచ్చిమిర్చి, తర్వాత కరివేపాకు, ఇంకా వెల్లుల్లిపాయ చాలా చిన్నగా కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. చికెన్ ఇంకా టేస్టీగా రావాలంటే మనం అయోన్ కడాయిలో చేసుకుంటే చాలా మంచిగా వస్తుంది. సో మేము అయోన్ కడాయిలో ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్నాక దాంట్లో ఒక 2 minutes అట్లనే వదిలేసి దాంట్లో మనము వేసుకున్నాము బిర్యానీ ఆకులు, తర్వాత దాల్చీని చెక్కలు, ఇంకా లవంగాలు. దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక మనం 4 ఆనియన్స్ ఏదైతే చెప్పినామో అది దీంట్లో వేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా లైట్ పింక్ కలర్ వచ్చేదాకా దానిలో సాటే చేయాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్టే దీనికి ఇచ్చే టేస్ట్.
జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా సాటే చేసుకోవాలి. సాటే చేసినాక ద మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసాక దాన్ని మంచిగా ఆనియన్స్తో కలపాలి. ఇదంతా కలిసేదాకా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. టర్మరిక్ పౌడర్ వేసుకున్నాక తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మీకు సరిపోయేంత ఉప్పు వేసుకోండి మీరు. ఇప్పుడు అంతా వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి, అన్నీ కలిసేదాకా. ఇక్కడ మీరు చూసినట్టయితే వాటర్ వచ్చింది, కానీ మేము 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా వేసుకోలేదు. ఇది చికెన్ నుంచి వచ్చిన వాటర్. ఇక్కడ చికెన్ 50% ఉడుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మధ్యలో స్పేస్ చేసి ఆ ఆయిల్లో కొంచెం చిల్లీ పౌడర్ వేయాలి. మేము ఇక్కడ 2 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ తీసుకున్నాము. మీకు కారం తగ్గినట్టు మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఆయిల్ని మంచిగా ఫస్ట్ కలుపుకొని మెల్లమెల్లగా చికెన్ని కూడా మధ్యలో తీసుకొని రావాలి. అలా చేయడం వల్ల ఆ ఆయిల్లో చిల్లీ పౌడర్ ఫ్రై అయ్యే కొద్దీ చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు అంతా మెల్లమెల్లగా కలుపుకోవాలి. మీకు అక్కడ కనిపిస్తే ఆయిల్ మంచిగా బయట వస్తుంది. అది ఇంకా బయట వచ్చేదాకా మనం చికెన్ని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్, దీనికి టేస్ట్ ఇచ్చే ఇంగ్రీడియంట్ వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. మనం దీన్ని మిక్స్ చేయొద్దు, జస్ట్ మీద వేసి క్లోజ్ చేయాలి. అప్పుడు దాని ఫ్లేవర్స్ అంతా చికెన్ లాగేసుకుంటుంది అన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఇవన్నీ వేసుకొని అట్లనే మనం వదిలేయాలి. ఒక 10 minutes వదిలేయాలన్నమాట. ఒక 5 to 10 minutes తర్వాత మన చికెన్ గ్రేవీ అనేది ఇట్లా సెమీ గ్రేవీ టైప్ అయిపోతుంది అన్నమాట. ఒకవేళ మీకు సెమీ గ్రేవీ వద్దు, గ్రేవీ కావాలంటే ఇంకా మీరు 1 glass వాటర్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. లాస్ట్లో దీనికి ఫ్లేవర్ ఇచ్చేలాగా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్నాక ఒక 2 minutes వదులుకుంటే మన టేస్టీ చికెన్ రెడీ. బగారా అన్నం అండ్ మన సెమీ గ్రేవీ చికెన్ అయితే టేస్ట్ అదిరిపోతుంది. ఇప్పుడు దీనికి లాస్ట్ టచ్ రైతా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కర్డ్, కొత్తిమీర అండ్ ఆనియన్స్ విత్ కొంచెం గ్రీన్ చిల్లీస్. ఎస్, ఇక్కడ మనం 1/2 ప్యాకెట్ కన్నా ఎక్కువ కర్డ్ తీసుకున్నాం. దాంతోపాటు 1/2 glass వాటర్ యాడ్ చేసాము. దాన్ని మంచిగా మిక్స్ చేశాక ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ వేసుకున్నాము. గ్రీన్ చిల్లీస్ కొంచెం స్పైస్ని ఇస్తుంది. మీకు వద్దు అంటే మీరు దాన్ని స్కిప్ చేయొచ్చు. తర్వాత దాన్ని మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవడం మర్చిపోకండి, మేము ఇక్కడ చూపించలేదు. Thank you for watching our video. Bye.